హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం బీట్రూట్ క్యారెట్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 పెద్దవి బీట్రూట్ ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్ ని కూడా తీసుకొని చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు ఫ్రై అయ్యాక ఒక 15 పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి. బీట్రూట్ మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ కారం, సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ. ఈ ఫ్రైని చపాతీలోకి కానీ సైడ్ డిష్లోకి కానీ చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి.